అకాల వడగండ్ల వర్షం వల్ల నష్టపోయిన రైతులు మనోధైర్యం చెడకుండా ధైర్యంతో ఉండాలని నంగనూరు మండలం మాజీ ఎంపీపీ జాపా శ్రీకాంత్ రెడ్డి రైతులను కోరారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పరిధిలోని రాజగోపాల్పేట, పాలమాకుల, మౌండ్రాయి, వెంకటాపూర్, నర్మెట్టపల్లు గ్రామాల్లోని గురువారం తెల్లవారుజామున కురిసినటువంటి అకాల వడగండ్ల వర్షానికి పండ్లు నేలరాలాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశానుసారం మాజీ ఎంపీపీ జాపా శ్రీకాంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి గీత ఆర్ఐ లింగం ఏఈఓలతో కలిసి క్షేత్రస్థాయిలోని వరి పంటలు పరిశీలించారు. 3 గంటల ప్రాంతంలో నంగనూరు మండలంలో అకాల వర్షం వడగళ్ల వాన పడింది. వడగళ్ల వాన వల్ల భారీ నష్టం జరిగింది. ఈరోజు ముండ్రాయి, వెంకటాపూర్, కోనాయిపల్లి, తిమ్మాయిపల్లి, రాజగోపాల్పేట, పాలమాకుల, నర్మెట్ట, మైసంపల్లి, ఖానాపూర్ 9 గ్రామాలలో వరి పంట 100% నష్టపోవడం జరిగింది. అలాగే మామిడి తోటలు కూడా మొత్తం రాలిపోయినాయి. ఇవాళ పంట ఆరుగాలం చేసిన కష్టం గంగల వానలో కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది. ఇలా ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. రెవెన్యూ అధికారులతో కలిసి అన్ని ఫీల్డ్లు తిరిగి 100% రిపోర్ట్ రెడీ చేసి నివేదికలు ప్రభుత్వానికి పంపే విధంగా ఆదేశాలు జారీ చేసినారు. దయచేసి మా రైతులు కూడా గమనించాలి, ఈ ప్రకృతిని మనం ఏం చేయలేము. ఈ అకాల వర్షానికి మనం నష్టపోయిన రైతులు మనోధైర్యం చెడకుండా ధైర్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, రేపు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎంత నష్టమైందో ఆ నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా ఒత్తిడి తెస్తామని చెప్పి, నష్టపరిహారం వచ్చే విధంగా కూడా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ రైతులకు విజ్ఞప్తి చేస్తూ, రైతులకు మాత్రం ఒకటే విజ్ఞప్తి, మీరు అందరిది రైతు వారీగా సమాచారం పంపుతారు. మీరు రైతులు పట్టేదారు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాము. అలాగే ఏంటంటే కొందరు రైతుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, మేము కొందరు కౌలు రైతులము, మేము పెట్టుబడి పెట్టుకుని నష్టపోతాము, మరి భూ యజమానిది అకౌంట్ పంపితే ఇబ్బంది అవుతుందంటే గౌరవ ఎమ్మెల్యే గారి తెలియజేయడం జరిగింది. తను ఇమీడియట్ దాని మీద స్పందించి ప్రభుత్వం నుంచి కౌలు రైతులకే నష్టపరిహారం వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తా చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే వడ్లకు ఇప్పుడు మన వడ్లు బీటలు వస్తే వాళ్ళకు చెక్కులు ఏరుపగా మనం వెంటనే జోకంగానే ఇస్తామో అంత స్పీడ్గా మీరు వీళ్ళకి సాయం చేసినట్టయితే, పూర్తి స్థాయిలో సాయం చేసినట్టయితే మీకు అందరూ రైతులు ధన్యవాదాలు చెప్తారు. ఎందుకంటే 6 నెలల పంట వాళ్ళకు అరగా మొత్తుకునే పరిస్థితి ఒక్కొక్కరు చూస్తే, ఇంతకుముందుకు పాలమాకల కాడ చూస్తే 8 లక్షలు పెట్టింది, నేను ఇటు నీళ్ళు లేక 8 లక్షలు పెట్టిన అన్న నా పరిస్థితి ఇట్లా గొడగొడ ఏడుస్తూ ఉన్నది. ఒక ఇత్తు లేకుండా రాలిపోయినాయి. వెంకటాపూర్లో సుత్త, వెంకటాపూర్, నర్మేట, కొనాయిపల్లి, తిమ్మాయిపల్లి, పాలమాకల, రాజగోపాల్పేట, ముండ్రాయి, ఇటు పోతే మైసంపల్లి, ఖానాపూర్ ఒక వరుస మీద ఒక లైన్ మీద వెళ్ళిపోయింది. కాబట్టి దయచేసి అధికారులు సుత్త వెంటనే దీన్ని పై అధికారులు, కలెక్టర్ కానీ, మినిస్టర్లు కానీ వెంటనే దీన్ని స్పందించి అవసరం ఉంటే మీరు ఫీజు నిజంగా కాదు, మీ కంటికి ఎలా ఉన్నదో, రైతు గోస ఎలా ఉంటుందో మీరు చూసినట్టయితే ఇవి హెల్ప్ జరుగుతుంది. దయచేసి మీరందరూ ఆఫీసర్లు కానీ, మీ గవర్నమెంట్ కానీ వెంటనే చర్య తీసుకొని అందరికి రైతు సంతోషపడతారు. లేకుంటే ఆత్మహత్యలకు దారితీసే 6 నెలలు కష్టపడి వాళ్ళు సుత ఆధైర్యపడద్దు. ఎందుకంటే హరీష్ అన్న ఉన్నాడు, తప్పకుండా మీ అందరికీ సాయం తొందరగా. ఇప్పుడు ఇంతకుముందుకు శ్రీకాంత్ చెప్పినట్టు మన అకౌంట్ బుక్కులు కానీ, బ్యాంక్ పాస్బుక్లు కానీ, ఆధార్ కార్డులు కానీ అయితే ఇవ్వాలన్నారు. ఆ రిపోర్ట్లు తొందరగా ఇచ్చి మీరు రాసుకొని మూడున్నర ప్రాంతంలో అకాల వర్షం వచ్చి విపరీతమైనటువంటి నష్టం. రైతులను చూస్తుంటే తోటల కాడికి, మామిడి తోటల కాడికి, వర్షాల కాడికి పోతుంటే వాళ్ళని ఎట్లా ఓదార్చాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఈ అకాల వర్షానికి ఎవ్వలేం చేసేది కానీ ప్రభుత్వం మాత్రం స్పందించి వేరే కార్యక్రమాల డెవలప్మెంట్ పక్కకు పెట్టైనా రైతులను మాత్రం ఆదుకోవాల్సిన అది ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక ఎకరానికి పూర్తి స్థాయిలో పోయింది కాబట్టి ఎకరానికి 30,000 ఇవ్వవలసిందిగా మా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. సరే, ముఖ్యమంత్రి గారు ఆయన ఉద్దేశం ఏందో కానీ ఇక్కడ అక్కడ అనకుండా ప్రతి ఊరు ఇప్పుడు ఈ 9-10 ఊర్ల పెట్టయితే
100% పోయినాయి.